సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి బ్యాచ్ అరాచకాలు చేసింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి 65 మందికి లక్షల జీతాలిచ్చారు. ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వ హననం చేశారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసింది. కేంద్ర ఎన్నికల ఎలక్షన్ కమిషన్ వైసీపీపై చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కోరుతాం. సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి ఏపీ సైబర్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో వీరికి జీతాలు చెల్లించారు. ఇది రాజ్యాంగంలో ఉందా? వర్రా రవీంద్రారెడ్డి అంటే సజ్జల భార్గవరెడ్డి బ్యాచ్, అవినాష్ రెడ్డి డైరెక్షన్స్, వీళ్ళంతా ఈరోజు ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగస్తులుగా అంటే 12 నుంచి 19 వరకు వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో, వర్రా రవీంద్రారెడ్డి అయితే భారతీ సిమెంట్స్లో, 19 గవర్నమెంట్ రాగానే ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? ఆయన వాసుదేవ్ రెడ్డి. ఆయనకి 3.5 లక్షల రూపాయల జీతం. దాదాపు 65 మంది ఆయన సిబ్బందికి జీతాలు కార్పొరేషన్లో. దాంట్లో 12 మంది వైసీపీ సోషల్ మీడియాలో బరితెగించి పనిచేసే వాళ్ళకి జీతాలు. వాళ్ళు వ్యక్తిత్వ హననం, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ బాబు గారు, ఆఖరికి విజయమ్మ, షర్మిలమ్మ, సునీతమ్మ, అంటే ఘోరంగా నీచంగా. అంటే నేను ఈరోజు వేసే క్వశ్చన్ ఏంటంటే, అయ్యా ప్రభుత్వం జీతాలు ఇచ్చి ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా ప్రత్యర్థి పార్టీని ఆ నాయకుల్ని వ్యక్తిగత హననం చేసి సోషల్ మీడియాలో, ఒక యూట్యూబ్లో, ఒక ఎక్స్లో, ఒక ఫేస్ టైంలో, ఫేస్బుక్లో, అంటే ఇన్ని రకాలుగా దుర్మార్గంగా మీరు నీచంగా క్రూరంగా మార్ఫింగ్ చేసి ఆ మహిళల ఫోటో తల వాళ్ళది పెట్టి, బాడీ వేరే వాళ్ళది పెట్టి, ఇంత నీచంగా మీరు పాల్పడేదానికి గవర్నమెంట్ జీతాలు ఇచ్చే ప్రొవిజన్ ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉందా? ఉంటే ఏ ఆర్టికల్ కింద ఉంది? ఏమన్నా ప్రభుత్వ చట్టాల కింద ఉందా? ఇట భారతదేశ ప్రభుత్వం చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాల్లో ఉందా? ఏదైనా ఉంటే చూపించండి. ఎక్కడుందో చెప్పండి. ఎంత దారుణం ఇది! నేనేమంటానంటే, ఈ ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఒక రాజకీయ పార్టీ, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చి రాజకీయ ప్రత్యర్థి పార్టీలే ఉండకుండా చేయాలనే ప్రక్రియలో గవర్నమెంట్ జీతాలతో వాడుకున్నప్పుడు నేను కేంద్ర ఎన్నికల కమిషన్ని నేను ఒకటే అడుగుతుండా, అయ్యా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా రాజకీయ పార్టీలకి ఇటువంటి అవకాశం ఇచ్చిందా? మీరు రాజకీయ పార్టీకి ఉండండి, మీరు అధికారంలోకి వస్తే మీ పార్టీ తరఫున చేసుకోండి సోషల్ మీడియా. అటువంటిది ఎక్కడన్నా ప్రభుత్వం గురించి ఏదైనా సోషల్ మీడియాలో వాడుకోండి, యూట్యూబ్లో వాడుకోండి, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. పార్టీ తరఫున చేసుకునే దానికి ప్రయోజనం ఉందా? అందుకని ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్గా ఒకటే అడుగుతుండా, ఈ వైకాపా పార్టీని రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయండి. వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు, వైకాపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే ఇటువంటి పనులు, డిజిటల్ కార్పొరేషన్ని, గవర్నమెంట్ డబ్బుల్ని, గవర్నమెంట్ సొత్తుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని అడుగుతుండా. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎవరైనా వాసుదేవ్ రెడ్డి, ఆయనకి 3.5 లక్షల రూపాయల జీతం ఏంటి? ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఆయనకి 3.5 లక్షల జీతం ఏంటి? 12 మందికి జీతాలేంటి? భారతీ సిమెంట్స్లో చర్చి పెట్టి వాళ్ళకి జీతాలేంటి? మమ్మల్ని క్రూరంగా, హీనంగా, నీచంగా తెలుగుదేశం పార్టీని, ఆఖరికి మీ అక్క చెల్లి తల్లిని
మాట్లాడే ప్రొవిజన్ ఎక్కడుంది? ఈ దేశంలో ఏదన్నా వేరే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఇటువంటి పని చేశాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దేనికి వాడుకుంటున్నామని అడుగుతున్నాను. అట్నే ఏపీ ఫైబర్ నెట్ 600 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ ఎక్కడ ఏ ఆఫీసులో తంబేశారు? ఎక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టారు? పెద్దిరెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కాళ్ళ కింద పనిచేశారా? అందుకనే నేను లీగల్ అడ్వైస్ తీసుకుంటుండా, ప్రిపేర్ చేస్తుండా పిటిషన్. ఎలక్షన్ కమిషన్కి వైకాపా ఒక రాజకీయ పార్టీగా నిలబడేదానికి అర్హత లేదు, కొనసాగేదానికి అర్హత లేదు. దీనికి రాజకీయ పార్టీ గుర్తింపుని దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి నేను ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ తయారు చేసి ఇస్తున్నాను. నమస్కారం అమ్మా.